హాయ్ అండి. లాస్ట్ టైం అయితే నాన్న కోకోనట్స్ తీసుకొచ్చారు కదా. పాపం మా సార్ వచ్చేసి కోనసీమ అల్లుడు కదా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్ అనమాట. అందుకనేసి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి అయితే కొట్టారనమాట. సౌండ్ తనకి కొంచెం క్లారిటీగా వినిపించకపోవడంతో వాటర్ అంతా కింద అయితే స్ప్రెడ్ అయిపోయింది. చూడండి అంతా అనమాట. సరే అని చెప్పి పాపం తినాలని ఉంది కదా అని చెప్పి నేను ఇంకొక కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టి వాటర్ వేసాను అనమాట. ఆ ఒక్కొక్క డ్రాపు వేస్తుంటే మా సార్ ఫేస్లో చూడాలి, అవ్వా ఎంత అంటే అది మాటల్లో చెప్పలేమన్నమాట. అంత ఇష్టం మా సార్కి కొబ్బరి అనమాట. అది కూడా కోనసీమ కొబ్బరి అనమాట. సో గ్లాస్ నిండా వాటర్ వచ్చిందనమాట. ఫస్ట్ తను కొంచెం తాగి టేస్ట్ చూసి పాపం నాకు ఇవ్వకపోతే ఎక్కడ ఫీల్ అవుతాను అని చెప్పి మిగిలినవి నాకు ఇచ్చారనమాట. ఆ ఒక్కటి మా సారు కొట్టింది, ఈ పక్కన ఉన్నది నేను కొట్టాను అనమాట. వాటర్ అయితే చాలా టేస్ట్గా ఉంది. సార్కి చాలా ఇష్టం అనమాట. మన సైడ్ కొబ్బరి అన్నా కొబ్బరి నీళ్ళన్నా కోనసీమ అమ్మాయిలన్నా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు మా సారు. సో లోపల అది తినేదానికి సారికి రాలేదనమాట. ఇక్కడ మనకి కత్తులు ఉండవు కదండి, అందుకోసమని కాయగూరలు కోసే కత్తితోటే మొత్తం అంతా తీసి మా సార్కి ఇచ్చానమాట. ముందు సారే తీసుకుంటానన్నారు, సో నేనే తీసి ఇచ్చానమాట. టేస్ట్ ఎలా ఉంది కొబ్బరి? సూపర్ ఉంది, మన మాదిరి అనమాట. అంటే కోనసీమ అమ్మాయి రాయలసీమ అబ్బాయి అని, అందుకే కోనసీమ కొబ్బరి కోనసీమ అమ్మాయి అని చెప్పేసి పిలుస్తారనమాట. బాగుంది కొబ్బరి, టేస్ట్గా ఉంది కదా, వెరీ టేస్టీ. సార్ నాన్న ఎప్పుడొచ్చినా తీసుకొస్తారనమాట కోకోనట్స్.